మంత్రి అయిన తర్వాత పోయిన సంక్రాంతికి ఈ రఘునాథపాలెం మండలంలో మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి ఎత్తిపోతల పథకం ద్వారా రఘునాథపాలెం మండల కరువుని పారదోలని ఒక దృఢ సంకల్పంతో తుమ్మల నాగేశ్వరరావు గారు దానికి శంకుస్థాపన చేయడం జరిగింది గత సంక్రాంతికి. మరి ఈరోజు కేవలం ఒక సంవత్సర కాలంలో సుమారు 100 కోట్లు వెచ్చించేసి మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని రేపు ఎల్లుండి ప్రారంభించుకోబోతున్నాము. రఘునాథపాలెం మండలం ప్రజలందరూ కూడా ఈరోజు ఆనందంతో సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి. సంక్రాంతి మాకు ముందే వచ్చింది అనే ఒక పండగ వాతావరణంలో ఈరోజు మండల ప్రజలు మొత్తం కూడా ఉన్నారు. సుమారు 100 కోట్ల రూపాయలతోటి 36 చెరువుల్ని ఈరోజు నింపేటువంటి బృహత్తర కార్యక్రమము. దాదాపు 30 గ్రామాలు ఇందులో కవర్ అవుతున్నాయి. మరి ఈరోజు గతంలో తుమ్మల నాగేశ్వరరావు గారిని చూసాము. పాలేరు నియోజకవర్గంలో గతంలో మంత్రిగా చేసినప్పుడు కూడా కేవలం 9 నెలల కాలంలో ఆ రోజు భక్త రామదాస్ ద్వారా గోదావరి జలాలని మన కృష్ణా జలాల్ని పాలేరు నియోజకవర్గాన్ని తీసుకొచ్చేసి ఆ రోజు కరువు ప్రాంతమైనటువంటి తిరుమలాయపాలెం మండలాన్ని సస్యశ్యామలం చేసి ఈరోజు గతంలో 2 లక్షలు 3 లక్షలు లేని వ్యవసాయ భూములు ఈరోజు తిరుమలాయపాలెం మండలంలో 40 నుంచి 50 లక్షల రూపాయలని అంటే కనుక అది కేవలము ఈ జిల్లా మంత్రివర్యులు, ఈ జిల్లా అభివృద్ధి ప్రదాత తుమ్మల నాగేశ్వరరావు గారి పనితనము, వారి గొప్పతనము, వారి సంకల్పమే అని చెప్పక తప్పదు. అదేవిధంగా ఈరోజు మరి ఖమ్మం నియోజకవర్గంలో కూడా చూసినట్లయితే కనుక ఒక సంవత్సర కాలంలో ఇంత పెద్ద ఎత్తున మరి కేవలము ఒక 100 కోట్ల రూపాయలతోటి 30 గ్రామాలని సస్యశ్యామలం చేసేటువంటి ఈ బృహత్తర కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి తోడ్పాటుతోటి కాంగ్రెస్ ప్రభుత్వంలో చేయడం అనేది నిజంగా ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ఈరోజు ఖమ్మంలో చూసినట్లయితే కేవలము ఒక సాగునీటు తాగునీరే కాకుండా అన్ని రంగాల్లో కూడా ఖమ్మాన్ని అభివృద్ధి చేస్తూ ఖమ్మాన్ని రాష్ట్రంలో నెంబర్ 1గా నిలబెట్టడం కోసము అహర్నిశలు కృషి చేస్తున్నారు మంత్రి గారు. దాంట్లో ప్రధానమైనవి చూసినట్లయితే కనుక ఈరోజు కిల్లా రోపే కానివ్వండి, అదేవిధంగా మంచికొండ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కానివ్వండి, అదేవిధంగా మరి గవర్నమెంట్ కొత్తగా హాస్పిటల్ కానివ్వండి, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానివ్వండి, మరి స్వామినారాయణ గురుకుల విద్యాలయం కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే కనుక ఖమ్మాన్ని నెంబర్ 1గా నిలబెట్టడం కోసం అహర్నిశలు 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈరోజు రాష్ట్రంలో నెంబర్ 1 నియోజకవర్గంగా నెంబర్ 1 జిల్లాగా ఉండాలి అనేది తుమ్మల నాగేశ్వరరావు గారు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు అందరికీ కూడా. ఖమ్మం జిల్లా అంటేనే నెంబర్ 1గా ఉండాలి, అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలని చెప్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు మేమందరం కూడా ఇక్కడ ఖమ్మం జిల్లా ప్రజలందరూ, ఖమ్మం పట్టణ ప్రజలు కానివ్వండి, రఘునాథపాలెం మండలం ప్రజలు అందరూ కూడా తుమ్మల నాగేశ్వరరావు గారికి రుణపడి ఉంటారని తెలియజేస్తూ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరి తరఫున కూడా.